అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఈరోజు రాజకీయ హత్యలు జరుగుతూ ఉన్నాయి. జిల్లా కేంద్రం అయిన తర్వాత నంద్యాల ప్రాంతంలో జిల్లా కేంద్రంలోనే వేదిక చేసుకొని ఈరోజు రాజకీయ హత్యలు జరుగుతూ ఉన్నాయి. తెలుగుదేశం పార్టీ అధినేత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గత పాలకులు చేసినటువంటి కక్ష సాధింపు చర్యలు నేను తీసుకోను, మా ప్రభుత్వం ఆ విధంగా ఉండదని చెప్తూనే ఆయన కుమారుడు రెడ్ బుక్ ద్వారా చేసుకున్నటువంటి రాజ్యాంగాన్ని మన నంద్యాల జిల్లాలో ఎక్కువ అమలు చేస్తూ ఉన్నారు. ఈరోజు నంద్యాల జిల్లా కేంద్రంలో విచ్చలవిడిగా హత్యలు జరుగుతూ ఉన్నాయి. రాజకీయ హత్య మహానంది మండలంలో సీతారామాపురం గ్రామంలో రాజకీయ హత్య, కేవలం వైసీపీకి ఓటు వేశారని చెప్పేసి ఊరంతా మొత్తం భయభ్రాంతులు చేసేటువంటి పద్ధతిలో హత్యలు జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా నంద్యాల టౌన్లో విపరీతంగా రౌడీ మూకలు రెచ్చిపోయి గ్యాంగులుగా ఏర్పడి చేస్తూ ఉన్నారు. దీన్ని కంట్రోల్ చేసేటువంటి బాధ్యత జిల్లా నూతన ఎస్పీ వచ్చినాడు, పోలీస్ వ్యవస్థ అంతా కూడా ఉంది. మొత్తం యువత అంతా కూడా మత్తు మందులో గంజాయి డ్రగ్స్కి అలవాటు పడి విచ్చలవిడిగా యువత పెడదోరపడేటువంటి పరిస్థితి ఉంది. దీన్ని ఇమీడియట్గా కంట్రోల్ చేయాల్సినటువంటి బాధ్యత పోలీస్ వ్యవస్థ ఉంది. అందుకోసం పోలీస్ వ్యవస్థ కూడా దీన్ని చేయాలా, రాజకీయ హత్యలు కూడా ఆపాలి. ఈరోజు ప్రజాస్వామ్యబద్ధంగా మీకు అధికారం ఇచ్చినారు. మీకు అధికారం ఇచ్చినటువంటి ప్రజాస్వామ్యబద్ధంగా ఇచ్చిన ప్రజలకు ఉపయోగపడేటువంటి విధంగా ఈరోజు ఈ ప్రాంతం రాయలసీమ ప్రాంతం నంద్యాల జిల్లాలో ప్రధానంగా అత్యంతంగా వ్యవసాయం మీదనే 85% వ్యవసాయం మీదనే ఆధారపడింది. ఆ 85% వ్యవసాయం మీద ఆధారపడితే డోన్ నియోజకవర్గం అత్యంత ఈ వెనుకబడినటువంటి ప్రాంతం. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు 73 చెరువులు నింపుతున్నట్టు గత మంత్రి ఆర్థిక మంత్రిగా ఉన్నటువంటి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి డోన్కి ముఖ్యమంత్రిని పిలుచుకొని వచ్చి బటన్ నొక్కించినాడు. ఈరోజు మేము అడుగుతా ఉన్నాం, జగన్మోహన్ రెడ్డి గారు బటన్ నొక్కిపోయారు తప్ప కేవలం టూరిజం కోసం ఒక 3-4 చెరువులు నింపారు తప్ప ఇంకా ఈ రోజు వరకు కూడా కాలువలు కలచట్ల కానీ, పెద్ద పూజర్ల, చిన్న పూజర్ల కానీ, గుడిపాడు కానీ, ఈవెన్ ఊటుకొండ చెరువు కానీ ఏ ఒక్క చెరువు కూడా నీళ్ళు ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నారు. ఈరోజు నీళ్ళేమో ఒక పక్క చంద్రబాబు నాయుడు కృష్ణమ్మ బిరబిర పొంగుతుంటే నాకు ఉప్పొంగుతుందని చెప్తా ఉన్నాడు. ఈరోజు అదే చంద్రబాబు నాయుడు అడుగుతా ఉన్నాం, డోన్ నియోజకవర్గంలో గత 3 సంవత్సరాల నుంచి కరువుతో అల్లాడుతూ ఉన్నారు, వలసలు పోతూ ఉన్నారు. ఒక్క పంట కూడా పండే పరిస్థితి లేదు. ఈరోజు మీ గతంలోకి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి వైఫల్యం చెందాడు, అందుకే ప్రజలు ఓడించారు. మీరు రండి, ఈరోజు నీళ్లు వృధాగా పోతూ ఉన్నాయి. ఆ నీళ్ళని చెరువులు నింపండి డోన్ నియోజకవర్గంలో మేము అడుగుతా ఉన్నాం. ఈరోజు ఆ వైపున దిశలు కాకుండా ఈరోజు మీరు మళ్ళీ ప్రజలని చేయాల్సిన డోన్ నియోజకవర్గంలో గతంలో ఈరోజు ప్రభుత్వ డోన్ నియోజకవర్గంలో 3,000 కోట్లతో అభివృద్ధి చేసినాడు గతంలో రాజారెడ్డి అని చెప్తున్నాడు. ఆ అభివృద్ధికి సహకారం కోసం మేము రుద్రాక్షగుట్టలో ప్రభుత్వ 100 పడకల హాస్పిటల్, ఏదైనా బీసీ గురుకుల బాలికల మహాత్మారావు గారు స్కూల్కి సంబంధించినటువంటి హాస్టల్కి స్థలం ఇచ్చాం. అక్కడ నుండి పేద ప్రజలను ఖాళీ చేయించి మీకు సహకరిస్తే ఇంతవరకు ఆ పట్టాలు ఇవ్వలేదు. ఇక్కడ స్థానిక శాసనసభ్యుడిని కూడా మేము కోరుతా ఉన్నాం, సూర్యప్రకాష్ రెడ్డి గారిని కూడా ఖచ్చితంగా గతంలో పాలకులు చేసేటువంటి వైఫల్యాలను మీరు విస్మరించి మీరు ప్రజలకు మంచి చేయాలని చెప్పేసి మేము సిపిఐ కోరుతా ఉన్నాం. ఈ డోన్ నియోజకవర్గ అభివృద్ధి కోసం ఖచ్చితంగా ఎమ్మెల్యేని, శాసనసభ్యుడిని కలుస్తాం. అదేవిధంగా ఈరోజు కేవలం మన జిల్లాలో నంద్యాల జిల్లాలో అత్యంత వెనుకబడినటువంటి ప్రాంతం ఈ డోన్ నియోజకవర్గం. కింది ప్రాంతం రాయలసీమకు మొత్తం కావాలంటే ఈరోజు నంద్యాల జిల్లాలో సిద్ధేశ్వరం అలుగు ప్రాజెక్టు చేపట్టాలి. సిద్ధేశ్వరం అలుగు ఉయ్యాల బ్రిడ్జిని నరేంద్ర మోడీ ప్రభుత్వం చెప్తా ఉంది, ఉయ్యాల బ్రిడ్జిలు మాకు వద్దు. ఈరోజు బ్యారేజ్ కమ్ బ్రిడ్జి పెట్టడం వలన, నీళ్ళు ఆగడం వలన ఈరోజు 200 టీఎంసీల నీళ్లు రాయలసీమకి అన్ని జిల్లాలకు నీళ్ళు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఈరోజు పోలవరం రాజధాని కడతానని చెప్తా ఉన్నాడు చంద్రబాబు నాయుడు. పోలవరం కట్టేకి మేము వ్యతిరేకం కాదు, రాజధాని కట్టుకో, కానీ రాయలసీమ వాసులకు నిత్యం కరువుతో ఉన్నటువంటి ప్రాంతం అనేటువంటి ఈ ప్రాంతంలో కూడా ప్రాజెక్టులు నిర్మించమని కోరుతా ఉన్నాం. ఈరోజు గోండ్రేవుల ప్రాజెక్టుకి గతంలో ఉన్నటువంటి 200 కోట్లు నువ్వు అధికారంలో పోయేటప్పుడే ఈరోజు టెండర్లే పిలిచావు. ఈరోజు ఇక్కడ గుండ్రేవుల ప్రాజెక్టు ఏమాత్రం కూడా పూర్తి కాలేదు. ఆయన కూడా ఇక్కడ శాసనసభ్యుడు సూర్యప్రకాష్ రెడ్డి అసెంబ్లీలో కూడా మాట్లాడడం కాదు, మీరు అధికారంలో ఉన్నారు, చట్టాలు చేసేవాళ్ళు మీరు. ఈ ప్రాంతానికి కావాలంటే మీకు కావాలని చెప్పి కోరుతా ఉన్నాం. ఈ సమస్యలపైన అన్నిటిపైన కూడా రేపు రాబోయేటువంటి రోజుల్లో ఖచ్చితంగా సిపిఐగా కార్యాచరణని రూపొందిస్తాం. ఈ కార్యాచరణతో ముందుకు పోతాం. ఈ సిద్ధేశ్వరం అలుగు నిర్మాణం కానివ్వండి, శాంతి భద్రత విషయంలో కానివ్వండి, లేదా డోన్ నియోజకవర్గంలో ఈరోజు గతంలో 3,000 కోట్లతో ఉన్నటువంటి ప్రాజెక్టులు చెరువులు నింపేదానికోసం కానివ్వండి, ఖచ్చితంగా మేము పరిశీలన కూడా చేస్తాం.
73 చెరువులు నింపినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా మీరు బటన్ నొక్కి సంవత్సరంన్నర పైన అవుతా ఉంది, ఇంకా నీళ్లు రాలేదని మేము ఖచ్చితంగా ఇప్పుడు నీళ్లు వృధాగా పోతున్నాయి కాబట్టి ఆ చెరువులు నింపితే కనీసం రెండో పంటకైనా మనకు నీళ్ళు వచ్చేటువంటి అవకాశం ఉంది, కనీసం బోర్ల కిందనైనా నీళ్లు పెరిగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి తక్షణమే ఆ చర్యలు తీసుకోవాలని, అదేవిధంగా మీ గతంలో పాలకులు హౌస్ సైట్స్ కోసం ఇచ్చినటువంటి మాట తప్పారో ఆ మాటని ఇప్పుడున్నటువంటి స్థానిక శాసనసభ్యులు కూడా నిలబెట్టుకునే విధంగా, అదేవిధంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా వైసీపీ ప్రభుత్వం విచ్చలవిడిగా భూములు ప్రభుత్వ భూములను కూడా ఆక్రమించుకున్నారు. ఈ ప్రభుత్వ భూములపైన రాష్ట్ర వ్యాప్తంగా కూడా సిపిఐగా మేము ఎవరైతే ఉన్నారో ఈరోజు గవర్నమెంట్ కూడా 21 రద్దు చేసి రిజిస్ట్రేషన్ కూడా ఆపేయమని చెప్పేసింది. వాళ్ళు ఎవరైనా ఉన్నా కూడా ఖచ్చితంగా ఆ భూముల్ని అధికార పార్టీ భూముల్ని ఎవరైతే ఆక్రమించుకున్నారో ఆ భూములని కూడా మేము వెరిఫై చేస్తాం, అవసరమైతే మేము కూడా ప్రత్యక్షంగా ఆందోళనకు సిద్ధమవుతామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఈ సమస్యలు అన్నిటిపైన కూడా సిపిఐగా ఈ జిల్లాలో రేపు రాబోయేటువంటి రోజుల్లో కార్యాచరణ రూపొందించి ముందుకు పోతామని చెప్పి తెలియజేస్తాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.